హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు మొబైల్ కొనాలనుకుంటే కొంచెం ఆగండి, ఈ నెల వెయిట్ చేయండి. అద్భుతమైన మొబైల్స్ వస్తున్నాయి. సో అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఈ మంత్ లో మనకి చాలా అద్భుతమైన మొబైల్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ నుంచి ఒక వివో కూడా ఉంది. ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ నుంచి కూడా ఒక్కొక్క మొబైల్ అయితే కన్ఫర్మ్ అయిందనమాట. సో ఇవన్నీ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిన డేట్స్ మాత్రమే కాదు, కొన్ని రూమర్స్, కొన్ని స్పీక్స్ కూడా ఉన్నాయి. మొత్తం కలిపి మీకు ఒక ఆర్డర్ లో చెప్తాను. ఫస్ట్ కన్ఫర్మ్ అయిన మొబైల్స్ గురించి మాట్లాడినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ February 4th మనకి పోకో X2 అనే మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఇది పోకో సిరీస్ లో వచ్చే నెక్స్ట్ మొబైల్. బడ్జెట్ లో 13,000, 14,000, 15 ఈ రేంజ్ లో వచ్చే ఒక మంచి మొబైల్ అనమాట. సో పోకో X2 అనేది యాసిస్ మనకి ఛానల్ లో లాంచ్ అయిన రెడ్మీ K30కి సంబంధించిన మొబైల్ రెప్లికా అనమాట. సో ఆ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్ని చెప్తూ ఒక వీడియో చేస్తాను. కాబట్టి ఇక్కడ కార్డ్స్ లో ఉంటుంది, కానీ డిస్క్రిప్షన్ లో కూడా మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి మీరు ఆ వీడియోని కంప్లీట్ గా చూడండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ సంబంధించిన S5 Pro అని చెప్పి ఒక మొబైల్ రాబోతుంది. ఇది ఇండియాలోనే 10,000 అండర్ లో వచ్చే ఫస్ట్ పాపప్ సెల్ఫీ కెమెరా మొబైల్ అనమాట. సో మనం చూసినట్లయితే రియల్మీ X అండ్ ఓప్పోలో ఏదో సంథింగ్ ఏదో మొబైల్ ఉంది, 13,000 రూపాయలకి పాపప్ సెల్ఫీ కెమెరా వస్తుంది. ఇది 10,000 అండర్ లో వచ్చే ఫస్ట్ మొబైల్ అనమాట ఇండియాలో, ఇన్ఫినిక్స్ సంబంధించిన S5 Pro. స్పెసిఫికేషన్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. మీరు చూసిన 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, 32 మెగాపిక్సెల్ పాపప్ సెల్ఫీ కెమెరా, 4000 mAh బ్యాటరీ, వెనకాల 3 కానీ 4 కెమెరాలు కానీ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే వీళ్ళు ఎప్పుడు మనం డిసప్పాయింట్ చేసేది ప్రాసెసర్లు అనమాట. ఎప్పుడెప్పుడో పాత ప్రాసెసర్ తీసుకొచ్చి ఇప్పుడు పెడుతూ ఉంటారు. సో అందుకని ఇన్ఫినిక్స్ కొంచెం బ్రాండ్ వాల్యూ తక్కువ. నెక్స్ట్ వచ్చేసరికి ఒప్పో నుంచి కూడా ఈ మంత్ లో చాలా మొబైల్స్ అయితే రాబోతున్నాయి. ఒప్పో రెనో 3, ఒప్పో రెనో 3 Pro అని చెప్పి అంటున్నారు. ఇంకొంతమంది ఒప్పో Find X2 అని చెప్పి ఒక మొబైల్ అయితే రాబోతుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఒప్పో రెనో 3 మనకి బడ్జెట్ లో వచ్చే మొబైల్. ఒప్పో రెనో 3 Pro వచ్చారు మనకి మిడ్ రేంజ్ మొబైల్ అనమాట. సో స్పెసిఫికేషన్స్ అన్ని బాగానే ఉన్నాయి. అండ్ ఇది 44 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్న వరల్డ్స్ ఫస్ట్ 44 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్న మొబైల్. సో ఇది హైయెస్ట్ రిజల్యూషన్ అని చెప్పి చాలా మంది అంటున్నారు. మీకు గుర్తులేదేమో, Asus 6 సంబంధించిన కెమెరా ఫ్లిప్ కెమెరా ఉంది కదా. సో అది మీరు చూసినట్టయితే ఫ్రంట్ లో మనకి 48 మెగాపిక్సెల్ వస్తుంది. సో ఇది 44, కొంచెం తక్కువ రిజల్యూషన్ చెప్పొచ్చు. కాకపోతే 44 మెగాపిక్సెల్ ఇది ఫస్ట్ వరల్డ్స్ లోనే ఫస్ట్ వచ్చే సెల్ఫీ కెమెరా. అఫ్ కోర్స్ ఒప్పో రెనో సిరీస్ మొత్తానికి మంచి ప్రైసింగ్ అయితే కొంచెం ఎక్కువ పెడుతూ ఉంటారు. సో దీని ప్రైసింగ్ చూద్దాం. ఒప్పో రెనో 3 Pro, ఒప్పో Find X2 కూడా వచ్చే అవకాశం ఉంది. కొన్ని రూమర్స్ వస్తున్నాయి, మాక్సిమం రాకపోవచ్చు. అనౌన్స్మెంట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి చాలా మొబైల్స్ రాబోతున్నాయి ఈ మంత్ అయితే. సో ఆల్రెడీ S20 సిరీస్ లాంచ్ ఈవెంట్ అయితే కన్ఫర్మ్ చేసింది. S20 అల్ట్రా, S20 ప్లస్, దీంతో పాటు S20 లైట్ అని చెప్పి చాలా మొబైల్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇవన్నీ కూడా ఫ్లాగ్షిప్ మొబైల్స్. సో కొంచెం ఎక్కువ ప్రైసింగ్ అయితే ఎక్కువ ఉంటుంది, 78,000 ప్రైసింగ్ లో అయితే ఉంటుంది. S20 లైట్ మాత్రం ఒక 50 ప్రైస్ రేంజ్ అయితే ఉండే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏ సిరీస్ A51, A71 ఈ రెండు మొబైల్స్ కూడా లాంచ్ అవబోతున్నాయి. కాకపోతే వీళ్ళు ప్రాసెసర్ అనేది కొంచెం తక్కువ ప్రాసెసర్ తీసుకొచ్చి ఎక్కువ ప్రైసింగ్ పెడుతుంటారు. ఏ సిరీస్ లో అదొకటే డిఫాల్ట్ అనమాట. మిగతా స్పెసిఫికేషన్స్ అన్ని కూడా బాగానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వివో సబ్ బ్రాండ్ IQ ఉంది కదా. సో ఐక్యూ నుంచి కూడా మనకి ఈ మంత్ 2 మొబైల్స్ రాబోతున్నాయి. ఒకటి మనకి బడ్జెట్ లో, ఒకటి మనకి మిడ్ రేంజ్ లో. బడ్జెట్ మొబైల్ గురించి మాట్లాడినట్లయితే దీని గురించి అన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటకు రాలేదు. కాకపోతే మిడ్ రేంజ్ ఫోన్ గురించి మాట్లాడినట్లయితే ఇండియాలోకి ఫస్ట్ 5G మొబైల్ అనమాట ఇది. సో స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ తో ఈ మొబైల్ అయితే ఇండియాలోకి తీసుకురాబోతున్నారు. అఫ్ కోర్స్ 5G ఇండియాలో లాంచ్ కాలేదు, కాకపోతే 4G సిమ్స్ కూడా మనకి అందులో సపోర్ట్ చేస్తుంది అనమాట. సో 5G మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు ఫస్ట్ వెల్ అని చెప్పేసి. స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ తో ఇండియాలోకి అయితే ఈ మొబైల్ ని ఈ మంత్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉందని కొన్ని రూమర్స్ అయితే చెప్తున్నాయి. అండ్ నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి ఫిబ్రవరిలో రియల్మీ నుంచి ఒక లాంచ్ ఈవెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో మనకి 2 నుంచి 3 మొబైల్స్ వచ్చే అవకాశం ఉంది. మనకి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. రియల్మీ 6 Pro, రియల్మీ C3, రియల్మీ U2, రియల్మీ X50 ఇవన్నీ మొబైల్స్ వచ్చే అవకాశం ఉందని రూమర్స్ వస్తున్నాయి. సో వీటిలో ఏదో ఒక మొబైల్ అన్నా, ఒకటి కాకపోయినా ఒకటన్నా ఖచ్చితంగా ఈ మంత్ అయితే లాంచ్ అవుతాయి. X50 వచ్చేసరికి మనకి చైనాలో లాంచ్ అయిన మిడ్ రేంజ్ మొబైల్ అనమాట. సో మంచి స్పెసిఫికేషన్స్ తో 30,000కి మొబైల్ అయితే లాంచ్ చేశారు. సో మన ఇండియాలో అంత ప్రైస్ తీసుకొస్తారు మనకు ఐడియా లేదు. అండ్ మిగిలిన మొబైల్స్ రియల్మీ 6 Pro, రియల్మీ C3, రియల్మీ U2 ఇవన్నీ చూసినట్టయితే మనకి 15,000 అండర్ లో వచ్చే మొబైల్స్. సో కూడా మంచి స్పెసిఫికేషన్స్ వస్తాయని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూద్దాం ఈ మొబైల్స్ ఈ మంత్ లాంచ్ అవుతాయో లేదో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చేసి Xiaomi నుంచి Mi Note 10 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంది కదా. సో ఆ మొబైల్ కూడా ఈ మంత్ లాంచ్ చేసే అవకాశం ఉందని చాలా రోజుల ముందే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫిబ్రవరిలో ఇండియాలోకి తీసుకురాబోతున్నారని. సో ఈ మంత్ కూడా మనకి Mi Note 10 వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కొన్ని లీక్స్ అయితే చెప్తున్నాయి. సో Mi Note 10 కి సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ స్పెసిఫికేషన్స్ చెప్తూ ఒక వీడియో చేశాను. చాలా తక్కువ వ్యూస్ వచ్చినాయి ఆ వీడియోకి, చాలా కష్టపడి చేశాను, చాలా తక్కువ వ్యూస్ వచ్చినాయి. మీరు చూడాలనుకుంటే పైన కార్డ్స్ లో ఉంటుంది, కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఒకసారి మీరు Mi Note 10 గురించి క్లియర్ కట్ స్పెసిఫికేషన్స్ అయితే చూడొచ్చు. కాకపోతే ఇక్కడ మెయిన్ మనకి ప్రాబ్లం ఏంటంటే ప్రైస్ అనమాట. సో వేరే కంట్రీస్ లో కొన్ని కంట్రీస్ లో 25,000 లాంచ్ చేస్తే, వేరే కొన్ని కంట్రీస్ లో 40,000 వరకు లాంచ్ చేశారు. సో మన ఇండియాలో అంత తీసుకొస్తారు తెలియదు. సో 40,000 అంటే అంత పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఆ మొబైల్ కి.
కెమెరా కోసం మాత్రం ఎంత పెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మోటో నుంచి మోటో రేజర్ ఉంది కదా, సో ఆల్రెడీ గ్లోబల్ గా లాంచ్ అయింది, ఇండియాలో మనకి ఈ మంత్ లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి 1,50,000 పైనే ఉంది. సో అది ఎవరు మన ఇండియాలో తీసుకోరు, ఎవరైనా 1,50,000 పెట్టి కొంచెం స్టైల్ గా మొబైల్ ఉండాలనుకున్న వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. కానీ ఆ రేంజ్ లో అందరూ ఐఫోన్స్ తీసుకుంటారు. ఖచ్చితంగా మోటో రేజర్ వచ్చినా కూడా మనకి ఇండియాలో పెద్దగా క్లిక్ అయ్యే అవకాశం అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హానర్ బ్రాండింగ్. హానర్ నుంచి కూడా మనకి లాస్ట్ టైం చూసినట్లే హానర్ 9X వదిలాడు, కిరిన్ 710F ప్రాసెసర్ వదిలాడు. సో దాని చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. 810 వస్తుంది అనుకుంటే 710F వచ్చిందని చెప్పి. సో 810 తో కూడా హానర్ 9X Pro అని ఒక మొబైల్ లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ మంత్ కన్ఫర్మ్ అయితే కాలేదు, వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాను. ఈ ఫ్రెండ్స్ ఈ మంత్ లో లాంచ్ అయ్యే మంచి మొబైల్స్. సో వీటిలో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి మీరు కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. బై బై, జై హింద్.